హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము బృందావనం యాత్ర రెండవ రోజు సాగిస్తున్నాం. ఫస్ట్ రోజు మనం ఏం తెలుసుకున్నాం? బృందావన యాత్రలో శ్రీ రాధా శ్యామసుందర మందిరము, తర్వాత శిల సనాతన గోస్వామి స్థాపించినటువంటి శ్రీ రాధా మదనమోహన మందిరాన్ని చూసాము. తర్వాత బృందావనంలో ఎలాగ ఉంటుంది, బృందావనం యొక్క ఆ ప్రాంతము అంతా కూడా ఎలాగ ఉంటుంది అన్న విషయం కూడా తెలుసుకున్నాం. ఈరోజు రెండవ రోజు యాత్రగా బృందావనం గురించి మనము తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా బృందావనంలో షడ్ గోస్వాములు, ఆ గోస్వాములతో పాటు మిగిలిన గోస్వాములందరూ కూడా వారు ఒక్కొక్కరు మందిరాలను స్థాపించారు. అలాంటి మందిరాలు మొట్టమొదట చాలా ముఖ్యమైనవి అవి. ఇప్పుడు మొదట మనము షడ్ గోస్వాములలో శ్రీల సనాతన గోస్వామి మందిరం చూసాము. ఈరోజు మనము శ్రీల రూప గోస్వామి స్థాపించిన మందిరమైనటువంటి శ్రీ రాధా గోవింద మందిరాన్ని మనము దర్శించబోతున్నాం. ఈ రాధా గోవింద మందిరాన్ని కూడా శ్రీకృష్ణ భగవాను అయినటువంటి మునిమనవుడైన వజ్రనాభుడు మొదట స్థాపించారు. అంటే మొదట బృందావనంలో చాలా మటుకు వజ్రనాభుడు స్థాపించిన విగ్రహాలే తరువాత గోస్వాములందరూ కూడా పునఃప్రతిష్టాపన చేశారు. అదేవిధంగా శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వాములు ఇద్దరు కూడా సోదరులు. శ్రీల రూప గోస్వామి గోవర్ధనగిరి పరిక్రమ చేస్తూ ఒకరోజు ఆయన అలాగే అలసిపోయి ఒక చెట్టు క్రింద సేద తీరుతూ ఉన్నారనమాట. అలాంటి సమయంలో ఆయనకు మనసంతా కూడా పూర్తిగా గురువైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పిన విషయమే గుర్తుకొస్తున్నది. ఏం చెప్పారు మహాప్రభు? నీవు గోవిందుని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయి అని చెప్పారనమాట. అలాగా చెప్పడం వలన సతమతమవుతున్నారు శ్రీల రూప గోస్వామి. ఏ విధంగా నాకు ఆ గోవిందుడు లభ్యమవుతాడు, ఏ విధంగా అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి అక్కడ ఒక చిన్న పిల్లవాడు రావడం జరిగింది. ఆయన నేరుగా రూప గోస్వామి దగ్గరకు వచ్చి, ఏమిటి మీరు విచారణతో అలాగే ఏడుస్తున్నారు రూప గోస్వామి, ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు అన్నప్పుడు శ్రీల రూప గోస్వామి బదులివ్వలేదు. మళ్ళీ రెండవసారి అడగడం జరిగింది. అప్పుడు
రూప గోస్వామి చెప్పారు, ఈ విధంగా మా గురువు యొక్క ఆ, మా గురువు చెప్పిన విధానం ప్రకారం నేను గోవిందుణ్ణి ప్రతిష్టాపన చెయ్యాలి, కానీ ఎక్కడున్నాడో ఆ గోవిందుడు అంటూ మళ్ళీ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పారు, ఇక్కడ దగ్గర ఆ, ఆ, అంటే అక్కడ అడవి ప్రాంతము, ఆ ప్రాంతం దగ్గరికి ప్రతిరోజు ఒక గోవు వచ్చి తన పొదుగు నుంచి పాలను స్రవిస్తూ ఉన్నది ఒక ప్రాంతంలో. నీవు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూడు అని చెప్పి అలాగే వెళ్ళిపోయాడు. రూప గోస్వామి దుఃఖంలో అలాగ కళ్ళు మూసుకొని ఉన్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి బాలుడు కనిపించలేదు. వెంటనే రూప గోస్వామి అక్కడున్నటువంటి స్థానికులందరినీ తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి తవ్వి చూడగా అంత అద్భుత రూపమైనటువంటి గోవిందుడు ఆ మట్టిలో నుంచి బయటకు తీయడం జరిగింది. ఎందుకు అలాగా వజ్రనాభుడు స్థాపించారు కదా, ఆ సమయంలో ఔరంగజేబు ఇలాంటి విగ్రహాలను అంతటినీ ఆ, అంత ధ్వంసం చేయడానికి ఆజ్ఞాపించాడు. అందువలన అలాగ చేయడం ఆ సమయంలో వీరికి ఆ తెలిసిన ఆ, తొందరలో వారు అందరూ కూడా వెంటనే ఆ విగ్రహాలను అలాగ పూడ్చిపెట్టడం జరిగింది మట్టి లోపల. కాబట్టి ఆ విగ్రహాన్ని తీసి చక్కగా రూప గోస్వామి ఆ, ఉత్సవాన్ని జరిపారు. సరే, గోవిందుడు దొరికారు. ఇక రాధారాణి ప్రతిష్టాపన చెయ్యాలి కదా. అయ్యో, రాధారాణి ఎలాగా అనుకుంటూ ఉండగా పూరి జగన్నాథ క్షేత్రంలో, పూరి మందిరంలో శ్రీ మహాలక్ష్మి అనుకొని రాధారాణి విగ్రహాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారనమాట. కానీ రాధారాణి కూడా అలాగే వారి ఆరాధనలు అందుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే బృందావనంలో గోవిందుడు వెలుపడ్డాడు అని రాధారాణి మనసుకు వచ్చిందో, వెంటనే ఆ రోజు పూజారి కలలో కనిపించి, నేను రాధారాణిని నన్ను ఎంత వీలైతే అంత త్వరగా ఆ, బృందావనానికి చేర్చండి. ఇన్ని రోజులు మీరు మహాలక్ష్మి అనుకొని నాకు సేవలు చేశారు, చాలా ఆనందము అని చెప్పిన వెంటనే ఆ రాజు అయినటువంటి పురుషోత్తమ ఆయన రాధారాణిని తీసుకువెళ్ళి ఈ శ్రీల రూప గోస్వామికి అందించడం జరిగింది. అక్కడ ఆ రూప గోస్వామి గోవిందుని పక్కన రాధారాణిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. కానీ ఈ రాధా గోవింద మందిరము మొదట ఆ, దాన్ని స్థాపించింది, అంటే కట్టడం చేసింది ఎవరు అంటే షడ్ గోస్వాములలోనే శ్రీల రఘునాథ గోస్వామి ఉన్నారు. ఆ రఘునాథ గోస్వామి శిష్యుడైనటువంటి మహారాజా మాన్ సింగ్ శిష్యుడు, భక్తుడు. అలాంటి ఆ మాన్ సింగ్ అతను వచ్చి, అతని దగ్గర ధనం ఎక్కువగా ఉండడం వల్ల రఘునాథదాస గోస్వామికి ఆ ధనాన్ని ఇవ్వడము, ఆ అందరూ ఆ మందిరాన్ని 7 అంతస్తుల భవనంగా 1950వ సంవత్సరంలో వాళ్ళు చేశారు. 7 అంతస్తుల భవనంగా శ్రీ రాధా గోవింద మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఆ కాలంలోనే అంత ఆ, మందిరం అంత గొప్పగా చేశారు. ఆ మందిరానికి కూడా ఎర్రటి రాళ్లను ఉపయోగించారట. ఆ రాళ్ళంతా కూడా చాలా బరువైనదిగా ఉండడం వల్ల ఏనుగుల చేత వాటిని మోపించి ఆ కట్టడం చేశారు. అలాగ చేసి ఆ 7 అంతస్తుల పైన ఒక దీపాన్ని వెలిగించేవారు. ఆ దీపం ఎలాగుండేదట, ఒక ఆకాశంలో నక్షత్రం వెలుగుతున్నట్లుగా ఉండేదట. దీనిని ఔరంగజేబు ఆగ్రా నుండి, ఆయన రాజంతపురం నుండి గమనించాడు ఒకసారి. ఆ, అంటే కొద్ది కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది కదా బృందావనము, ఆగ్రా. అలాగా అంటే చాలా డిస్టెన్స్. అలాగ ఉన్నప్పుడు గమనించి సైనికులకు తెలియచేశారట, మీరు అక్కడేదో నక్షత్రం లాగా వెలుగుతుంది, మీరు వెళ్ళి ఆ విషయం తెలుసుకురండి అని చెప్పినప్పుడు సైనికులు వచ్చి ఈ రాధా గోవింద మందిరాన్ని పరిశీలించి వెళ్ళి అక్కడ జ్యోతి వెలుగుతున్నది అని చెప్పడం జరిగింది. అంతే, ఆ, ఔరంగజేబుకి క్రోధుడైపోయాడు. మన రాజ అంతఃపురం కన్నా ఎత్తుగా ఉన్నది, పైగా
జ్యోతి వేరే వెలుగుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్న విధంగా ఉంది. వెంటనే ఆ మందిరాన్ని ధ్వంసం చేయండి అని ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే ఈ విషయము రూపగోస్వామి వారికి, శిష్యులకు అందరికీ తెలిసిందో, వెంటనే రాధా గోవిందులను, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను అన్నింటినీ కూడా వెంటనే వారు అందరూ ఆ బృందావన అడవి నుంచి తీసుకొని వెళ్ళి రాజస్థాన్లో కరౌలి అనే ప్రాంతానికి చేర్చారనమాట. అక్కడ ఇక వారేం చేశారు, ఈ సైనికులు పైన 4 అంతస్తులను పడగొట్టేశారు. ఇప్పుడు మనం బృందావనానికి వెళితే 3 అంతస్తుల భవనము అలాగే అయితే, ఆ 3 అంతస్తులు కూడా చెక్కు చెదరకుండా ఇప్పుడే కట్టిన విధంగా అంత అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా అప్పుడు ఆ భక్తులు భగవంతుణ్ణి ఎలాగ రక్షించేవారు చూడండి. అందుకే చెప్పడము, మనము భగవంతుణ్ణి కూడా రక్షించాలి. భగవంతుడే మనల్ని రక్షిస్తాడు అని ఎదురు చూడడం కాదు. నిజమైన భక్తి ఉంది అంటే భగవంతునికి ఏదైనా కష్టం అన్నప్పుడు అది ఆ విధంగా రక్షించడం జరగాలి. ఆ విధంగా మనము శ్రీల రూపగోస్వామి స్థాపించినటువంటి రాధా గోవింద మందిరాన్ని దర్శించుకున్నాము. ఇక అక్కడి నుంచి ప్రయాణమయ్యే అలాగ వెళితే మనము శ్రీ రాధా గోపీనాథ మందిరం దగ్గరికి చేరుకుంటాము. ఆ రాధా గోపీనాథ మందిరాన్ని ఆ ప్రతిష్టాపన ఎవరు అంటే శ్రీ పరమానంద భట్టాచార్య, శ్రీ శ్రీల ఎవరు మధు పండిట్, వీరిద్దరూ మొదట ఆ రాధా గోపీనాథులను స్థాపించి వారు ఆరాధన చేస్తుండేవారు. కానీ ఈ పరమానంద ఆచార్య ఆయనకు ఏ విధంగా ఈ విగ్రహము లభించింది అన్నది కూడా ఒక అద్భుతమైన కథ. ఈ పరమానంద భట్టాచార్యుల వారు యమునా నదిలో స్నానం చేసి వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కాలికి భగవంతుని యొక్క పాదాలు, ఆ విగ్రహం యొక్క పాదాలు తగిలాయి. ఏమిటా అని ఆయన చూసినప్పుడు క్రింద కృష్ణుని యొక్క ఒక చేయి మాత్రము బయటకు ఉన్నది. అయ్యో, ఎంత అపరాధం జరిగిపోయింది అని వెంటనే ఆయన శిష్యులను పిలిచి అక్కడ ఆ మట్టినంతా తీసి చూడగా ముగ్ధ మనోహరంతో గోపీనాథుడు వేలికి వచ్చాడట. అంటే చూడండి, ఆ ఔరంగజేబుకి భయపడి ఎవరెవరు ఎలాగెలాగా భగవంతుని విగ్రహాలను అలాగ స్థాపన చేసి ఉన్నారు. తర్వాత ఆయన శ్రీల మధు పండిటు వీరందరూ కూడా కలిసి చక్కగా శ్రీ రాధా గోపీనాథ్ మందిరాన్ని స్థాపించి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ గోపీనాథుడు ఉన్నారు. ఆ గోపీనాథుడు చాలా హైట్గా ఉంటారు కృష్ణుడు ఆ మందిరంలో. కాకపోతే రాధారాణి యొక్క విగ్రహం మాత్రము వాళ్ళు చిన్నదిగానే తయారు చేసి పెట్టారనమాట. అంటే మీ కృష్ణుడు చక్కగా అందంగా నిలబడుకొని ఉన్నట్టు ఉంటే రాధారాణి క్రిందకు ఉన్న విధంగా ఉన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు నిత్యానంద ప్రభువుల వారి ధర్మపత్ని అయినటువంటి జాహ్నవి ఠాకూరాని మాయాపూర్ నుంచి బృందావనానికి వచ్చినప్పుడు ఈ మందిరాన్ని దర్శించుకున్నారట. అలాగ దర్శించుకున్నప్పుడు పద్మావతి మాతాజీ మ్యూట్కి రండి. అలాగ దర్శించుకున్నప్పుడు వారు చూసినప్పుడు కృష్ణుడేమో చక్కగా ఉన్నారు, రాధారాణి ఏమో చిన్న విగ్రహంగా ఉంది. అయ్యో, చక్కగా ఇద్దరు సమానంగా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఆమె వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన రాత్రే ఆమెకు కలలో కృష్ణ భగవానుడు కనిపించి, అమ్మ ఠాకూరాని, నిజంగానే నేను కూడా కష్టపడుతున్నాను. రాధారాణిని ఆ దర్శనం చేసుకోవాలంటే క్రిందకు వంగి చూసి నా మెడలే నొప్పి వస్తున్నాయి. కాబట్టి ఇంకొక రాధారాణి విగ్రహాన్ని నాకు సమంగా ఉన్న విధంగా తయారు చేసి నాకు పక్కన ఉంచండి అని కృష్ణ భగవానుడే ఆమెకు జాహ్నవి ఠాకూరాని ఆమెకు కలలో కనిపించి చెప్పడం జరిగింది. వెంటనే ఆమె ఆ విగ్రహాన్ని సమంగా ఉన్నటువంటి రాధ రాధను రాధారాణిని తయారు చేసి మళ్ళీ అక్కడ ఉంచారు. అంటే ఈ మందిరంలో మనము ఇప్పటికి వెళ్ళినా కానీ ఇద్దరు రాధారాణులను చూడవచ్చు.
తర్వాత కొంతకాలానికి తర్వాత ఆమె జాహ్నవి ఠాకూర్ అని చెప్పారు, నా భౌతిక దేహం విడిచిపెట్టిన తర్వాత నా విగ్రహాన్ని కూడా ఈ గోపీనాథుని వద్దనే మీరు స్థాపించండి అని చెప్పారట. కానీ బ్రాహ్మణులు సంశయిస్తున్నారు. ఎందుకు అంటే జాహ్నవి ఠాకూర్ అని ఎవరు? నిత్యానంద ప్రభుల వారి ధర్మపత్ని. అంటే బలరాముడు అలాగా కదా. నిత్యానందుడు అంటే మన కలియుగంలో బలరాముడే నిత్యానందుడు. కాబట్టి సంశయిస్తున్నప్పుడు అప్పుడు కృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మణులకు చెప్పారు, ఈ జాహ్నవి ఠాకూరా అని ఆమె గోలోక ధామంలో ఆమె అనంగమంజరి. ఆమె నాకు ఎన్నో సేవలు చేసినటువంటి ప్రియసఖి. కాబట్టి మీరు అలాగ సందేహం కాకుండా ఇప్పుడు కలియుగంలో ఆమె నిత్యానందుల వారి ధర్మపత్ని, భూలోకధామంలో ఆమె ఒక అనంగమంజరిగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ విగ్రహాన్ని స్థాపించండి అంటే అక్కడ ఆమె విగ్రహాన్ని కూడా స్థాపించారు. ఆ విధంగా గోపీనాథ్ మందిరంలో విగ్రహాలను మనము దర్శనం చేసుకోవచ్చు. తరువాత మనము అలాగే ప్రయాణం చేస్తే మనము ముఖ్యమైన మందిరము బృందావనంలో శ్రీ రాధా దామోదర ఆలయం. ఈ రాధా దామోదర ఆలయము చాలా పురాతన ఆలయము. ఈ ఆలయాన్ని ఇప్పుడు మనము వీడియోలో చూస్తున్నటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా శ్రీ రాధా దామోదర మందిరంలోని విగ్రహాలే. మీరు చక్కగా చూడవచ్చు, అన్ని కూడా విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఈ రాధా దామోదర మందిరాన్ని కూడా మొదట శ్రీల రూప గోస్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. తర్వాత కొంతకాలానికి శ్రీల జీవ గోస్వామికి దానిని అప్పగించారనమాట. అలాగా అప్పగించడం వలన శ్రీల జీవ గోస్వామి ఆ మందిరాన్ని, ఆ మందిరంలో విగ్రహాలను ప్రతిష్టాపన చేసి తర్వాత విగ్రహారాధనలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మధ్యలో శ్రీ రాధా దామోదర ఉన్నారు, మధ్య ఉన్నటువంటి విగ్రహము. తర్వాత ఎడమ వైపున శ్రీ రాధా బృందావన చంద్ర విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా కుడివైపున శ్రీ రాధా మాధవ విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ శ్రీల చైతన్య మహాప్రభువుల వారి విగ్రహము ఉన్నది. తర్వాత ఒక గోవర్ధన శిల కూడా ఉన్నది అన్నమాట. ఆ గోవర్ధన శిల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ గోవర్ధన శిలను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే శ్రీల సనాతన గోస్వామికి ఇచ్చినటువంటి శిల. దానిని సనాతన గోస్వామి తదనంతరం ఈ మందిరంలో ఉంచారనమాట. ఆ గోవర్ధన శిల ఆ శిలలో చిహ్నాలు ఏమి ఉంటాయి అంటే భగవంతుని యొక్క పాద చిహ్నాలు ఉన్నాయి, గోవు యొక్క చిహ్నము ఉంది, భగవంతుడు ఉపయోగించినటువంటి లాటి అంటే ఆ గోవులను తీసుకువెళ్ళేటప్పుడు జస్ట్ వాటిని అదిలించడానికి ఆయన చేతిలో ఒక లాటి ఉండేది. దానిని అక్కడ అందులో పొందుపరచబడి ఉన్నాయి. మనము మీరు కూడా ఎప్పుడైనా బృందావనానికి వెళ్ళినప్పుడు శ్రీ రాధా దామోదర మందిరాన్ని దర్శనం చేసుకున్నప్పుడు వీటినన్నింటినీ పరిశీలించండి. ఎందుకంటే ముఖ్యంగా రాధా అదే ఆ గోవర్ధన శిల ఉంది కదా, ఆ శిలను కానీ మనము 4 సార్లు ప్రదక్షిణం చేశామంటే గోవర్ధనగిరిని పూర్తిగా ప్రదక్షిణం చేసినట్లు. గోవర్ధనగిరిని ప్రదక్షిణం చేయాలంటే దాదాపు 20 కిలోమీటర్లలాగా వెళ్ళాలి ప్రయాణం. అంతటి ప్రయాణం చేయడము ఇక్కడ ఈ మందిరాన్ని అంటే ఆ గోవర్ధన శిల అంటే దామోదర మందిరాన్ని 4 సార్లు మనము ప్రదక్షిణం చేస్తే కూడా చాలు, చక్కగా గోవర్ధనగిరిని ప్రదక్షిణం చేసినంత పుణ్యము అని చెప్తారు. ఇంకా ఈ మందిరంలో ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఈ మందిరంలోనే ఒక చిన్న గదిలో ఉండేవారనమాట. ఆ గదిలో ఉంటూ అక్కడే అదే వంట చేసుకోవడానికి ఒక గది ఉండేది. ఆ మందిరంలో ఉంటూ ఆ గదిలో ఉంటూ ప్రభుపాదుల వారు
ఆ బృందావనానికే వన్నె తెచ్చినటువంటి శ్రీ రాధా శ్యామసుందర మందిరాన్ని నిర్మించారనమాట. ఆ మందిరంలో ప్రభుపాదుల వారు నిత్యము ఆ వంటగది ఉన్నది కదా, అక్కడికి వచ్చి ఆయన వంట చేసుకుంటూ, అక్కడ ఒక కిటికీ ఉన్నది. ఇప్పుడు కూడా మనం వెళితే ఈ ఈ గదినంతా కూడా మనము చూడవచ్చు. ఆ కిటికీ దగ్గర నుంచి చూసామంటే బయట మనకి శ్రీల సనాతన గోస్వామి సమాధి, శ్రీల రూప గోస్వామి సమాధి, శ్రీల భూగర్భ గోస్వామి యొక్క సమాధి, సారీ, భూగర్భ గోస్వామి ఆయన ఆయన ప్రతిష్ఠించినటువంటి ఆ, చేల్ చికని అనే ఒక విగ్రహం కూడా ఈ దామోదర మందిరంలో ఉన్నది అనమాట. తర్వాత భూగర్భ గోస్వామి యొక్క ఆ సమాధి, ఈ విధంగా చాలా మంది శ్రీల జీవ గోస్వామి సమాధి, ఇవన్నీ కూడా ఆ మందిరం వెనుక వైపు చక్కగా ఉంచారు. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఆ రూప గోస్వామి మందిరాన్ని చూస్తూ ఓ అదే ఆ గురువులాగా భావించి చెప్తున్నారు. ఓ రూప గోస్వామి, నీవు నీ గురువు గారు చెప్పిన, మహాప్రభు చెప్పినటువంటి దానిని స్థాపితం చేశావు. అంటే ప్రపంచమంతా కూడా ఆ ఎన్నో పుస్తకాలు రాశారు. మహాప్రభు చెప్పిన విధంగానే అదే సంకీర్తన అన్నింటినీ ఇచ్చారు అందరికీ. ఆ విధంగా నేనెప్పుడు నా గురువు గారు చెప్పిన దానిని నేను పూర్తి చేస్తాను కదా అంటూ ఆ కిటికీ నుండి రూపగోస్వామి సమాధి వైపు చూస్తూ ప్రభుపాదుల వారు ధారగా ఆయన అశ్రులు వదిలేవారట. అంటే ఎంత ఇది చూడండి, అంటే ఆ దృఢ నిశ్చయము, ఆ విధంగా నేను చేయాలి అనేసి ప్రభుపాదుల వారికి అదొక కోరిక. ఆ విధంగా నిత్యము అలాగ కోరుకునేవారట. అందువల్లనే ప్రభుపాదుల వారికి కూడా ఆయన గురువులైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గారు చెప్పిన విధంగా ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ కృష్ణ చైతన్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా పుస్తకాలన్నింటినీ ప్రచురణ చేసి అందరికీ పంచారు ఆ దృఢ నిశ్చయం వల్లనే. ఆ విధంగా ఆ శ్రీల దామోదర మందిరము ఉన్నది. ఈ దామోదర మందిరం ఇది తర్వాత మనము తర్వాత మందిరము మనకి ఇక్కడ రాధా శ్యామానంద స్థాపించినటువంటి రాధా శ్యామ్ మందిర్, ఇది ఇంకొక మందిరము. ఇది కూడా చాలా అద్భుతమైన మందిరము. అంటే ఒక్కొక్క గోస్వాములు ఆచార్యులు ఆ విధంగా భగవంతుని కీర్తిని ఇనుమడింపచేసే విధంగా ఇలా మందిరాలను అప్పుడు వారు స్థాపించారు. కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలు అయినా కానీ మనమందరము వెళ్ళి బృందావనంలో దర్శించుకోగలుగుతున్నాము. ఆ విధంగా శ్రీ శ్యామానంద ప్రభు స్థాపించిన శ్రీ శ్రీ రాధా శ్యామ్ మందిరం గురించి తెలుసుకోవాలంటే, ఇక్కడ రామానంద ప్రభు ఒకసారి కిషోర కుంజ్ అనే ఆ ప్రాంతంలో ఆయన మందిరం యొక్క సేవను చేస్తున్నారు. అంటే మందిరాన్ని అంతటిని కూడా శుభ్రం చేయడం. అలాగ శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక గొలుసు కనిపించింది. ఆ గొలుసు అంటే అందెలు అంటారు కదా, ఆ గొలుసును ఆయన చేతిలో ఉంచుకొని అదే విధంగా శుభ్రం చేస్తూ ఉన్నారు. కానీ అది సాధారణ స్త్రీలు వేసుకున్నటువంటి గొలుసు కాదు అనమాట. ఆయన మనసుకే అనిపిస్తుంది. ఇంతలో వెంటనే అష్ట సకులలో ఒకరైనటువంటి లలితా సఖి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనతో చెప్పింది, ఇది శ్రీమతి రాధారాణి గారు ధరించినటువంటి అందెలు, వీటిని మాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్ళి రాధారాణికి ఇస్తాను. అంటే శ్యామానంద ప్రభు చెప్పారు, ఎలాగైనా రాధారాణి యొక్క దర్శన భాగ్యం చేసుకోవచ్చని. ఎలాగ మీరు రాధారాణిది అని చెప్తారు, నేను ఎలాగ మీకు ఇవ్వగలను అని చెప్పారు. అయితే నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే లలిత ఆమె చెప్పారు, నీవు నదిలో వెళ్ళి స్నానం చేసిరా అన్నప్పుడు శ్యామానంద ప్రభు నదిలో వెళ్ళి స్నానం చేయగానే ఆయన కనక మంజరిగా మారిపోయారు స్త్రీ రూపంలో. అప్పుడు ఆ కనక మంజరిని లలిత
రాధారాణి దగ్గరకు తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు రాధారాణికి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎక్కడో తప్పిపోయింది, ఇక దొరుకుతుందా అనుకున్న ఆ ఆ గొలుసుని, మువ్వలను తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఆమె ప్రేమతో ఆ శ్యామానంద నుదుటిన దాన్ని తాకించారట. ఇప్పటికి కూడా మనము ఈ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క విగ్రహం ఉన్నది, శ్యామానంద ప్రభు విగ్రహము. ఆ విగ్రహంలో ఆ మువ్వల యొక్క గుర్తులు అలాగే ఆయన నుదుటి మీద ఉన్నటువంటి చిహ్నము మనము చూడవచ్చు. తర్వాత ఈ మందిరంలో చక్కగా ప్రతిరోజు చందనంతో అలంకరణ చేస్తారు విగ్రహాలకి. మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కదా, ఆ కార్తీక మాసంలో 40 రోజుల పాటు అనేక రకాలైనటువంటి అలంకరణలతో శ్రీ రాధా శ్యామ సుందరులను చక్కగా అలంకరణ చేస్తారట. అదే విధంగా ఇక్కడ శ్యామానంద ప్రభువు అక్కడ ఒక గుహ ఉన్నదట. ఆ గుహలో శిష్యులందరూ కూడా నిత్యము హరినామాన్ని జపిస్తూ గడిపేవారు. ఇప్పటికీ మనము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గుహను కూడా పరిశీలించవచ్చు. ఇది ఒక శ్యామానంద ప్రభువుల వారు ఏర్పాటు చేసినటువంటి మందిరము, శ్రీ రాధా శ్యామ మందిరం. తర్వాత మనము ఇంకొక మందిరానికి ప్రయాణమయ్యాము. అదే శ్రీ రాధా గోకులానంద మందిరము. శ్రీ రాధా గోకులానంద మందిరంలో ఇక్కడ విశేషమైన మందిరము ఈ రాధా అదే గోకులానంద మందిరం కూడా. ఎందుకు విశేషము అంటే దీనిని శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు స్థాపించారు. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కడ మందిరాలు ఉంటే కూడా కృష్ణ భగవాను మందిరాల్లో మంగళహారతికి సంసార ధావను చదువుతారు, కీర్తిస్తారు. ఆ సంసార ధావను రాసినటువంటి ముఖ్యమైన ఆయనే విశ్వనాథ చక్రవర్తి గారు. ఆయన స్థాపించినదే ఈ గోకులానంద మందిరము. ఈ గోకులానంద మందిరంలో మొదట శ్రీ రాధా గోకులానంద విగ్రహాలు ఉంటాయి. ఒకవైపు ఎడమ వైపున శ్రీ చైతన్య మహాప్రభు యొక్క విగ్రహము ఉంటుంది. తర్వాత శ్రీ లోకనాథ గోస్వామి అర్చించినటువంటి రాధా వినోద్, శ్రీ రాధా గోవింద విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే మనం సాధారణంగా ఒక మందిరానికి వెళ్ళామనుకోండి, సాధారణంగా మనం మందిరాలకు వెళ్తాము, వెళితే ఒక విగ్రహం ఉంటుంది, 2 విగ్రహాలు లేదా అర్చన విగ్రహం ఉంటుంది, మనము చూసుకొని వస్తాము. కానీ ఇక్కడ బృందావనంలో ఒక విశేషమైన విషయం ఏమిటంటే ఒకే మందిరంలో ఇన్ని విగ్రహాలు ఉంటాయి. అంటే అంతమంది ఆచార్యులు, గోస్వాములు ఆ భగవంతుల్ని వారు ఇష్టపడి ఆ విధంగా విగ్రహాలను తయారు చేయించి అలాగా మందిరాలలో స్థాపన చేశారు. అందుకే బృందావనము అంటే సాక్షాత్తు గోలోక ధామమే. ఇక అక్కడికి వెళ్ళామనుకోండి, అడుగు వేసి అడుగు తీసామనుకోండి ఒక మందిరము, 5 నిమిషాలు ప్రయాణం చేసి వెళ్ళామనుకోండి ఒక పెద్ద మందిరము. అలాగ మందిరాలు చాలా ఉంటాయి. అందుకే మన జీవితంలో ఒక్కసారైనా కానీ బృందావన ధామాన్ని మనం దర్శించగలిగామంటే ఇంకా అంతకు మించిన ధన్యులు ఎవరు ఉండరు. అంత గొప్పదైన ధామము బృందావనం. ఎందుకు? భగవంతుడే నడయాడిన ప్లేసు, భగవంతుడే అక్కడ ఆయన చక్కగా లీలలు చేసిన ప్లేసు. కాబట్టి అలాంటి అలాంటి ధామంని దర్శించుకోవాలి. ఇక ఈ రాధా గోవిందు, రాధా వినోద్ విగ్రహాలను స్థాపన చేశారు కదా లోకనాథ గోస్వామి. అది కూడా ఒక అద్భుతమైన లీల. లోకనాథ గోస్వామి ఒకరోజు ఆయన అదే రాధాకుండ్ ఆ ప్రాంతంలో ఆయన చక్కగా ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉంటే ఒక పిల్లవాడు వచ్చి ఒక సంచిని లోకనాథ గోస్వామి దగ్గర ఇచ్చారు. వెంటనే ఆయన ఏమిటా అని చూసేసరికే ఆ పిల్లవాడు మాయమైపోయాడు. అంటే అప్పుడు చూడండి, అలాంటి భక్తులందరికీ కూడా భగవంతుడు కూడా దిగివచ్చి వారికి సేవలు ఇవన్నీ, మీరు నన్ను సేవించండి అని తెలియచేయడమే.
ఆ విధంగా ఆ విగ్రహాన్ని చూసేసరికి అందులో రెండు విగ్రహాలు ఉన్నాయి. అయ్యో, నేను ఏ విధంగా ఈ విగ్రహాల్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి, ఎలాగా నేను ఒక్కటిగా ఉన్నాను, మదుకరి చేసుకుంటున్నాను, ఎలాగా అంటూ సతమతమవుతూ ఉన్నారట లోకనాథ గోస్వామి గారు. అప్పుడు ఆ రాధా వినోద్ ఉన్నారే, ఆ విగ్రహం పలికి చెప్పారట, ఓ లోకనాథ గోస్వామి, మాకేమీ అవసరం లేదు, నువ్వు చక్కగా గోకులానంద మందిరంలో ప్రతిష్టాపన చేసి మాకు భోగా అర్పిస్తే చాలు, నిన్ను ఇంకేమి కోరుకోము అని చెప్పారట. అప్పుడు ఆనందపడిపోయి శ్రీ లోకనాథ గోస్వామి గారు ఆ విగ్రహాలను తెచ్చి ఈ మందిరంలో ప్రతిష్టాపన చేయడము జరిగింది. ఇంకా ఇక్కడ ముఖ్యమైన ఇది ఏమంటే, ఇక్కడ కూడా ఒక గోవర్ధన శిల ఉంది. అంటే ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క గోవర్ధన శిలకు ప్రత్యేకత ఉన్నది. ఏమిటి అంటే, ఇక్కడ గోవర్ధన శిల ఏమిటి అంటే, చైతన్య మహాప్రభువుల వారు సాక్షాత్తు తన తన చేతి ముద్రలతో ఆ ఆ శిల మీద ఉంచి దానిని కానుకగా అలాగే ఆయన యొక్క శిష్యుడైనటువంటి శ్రీల రఘునాథదాస గోస్వామికి ఇచ్చారనమాట. రఘునాథ గోస్వామి తదనంతరము ఆ శిలను ఈ మందిరంలో ఉంచడం జరిగింది. అది ఒక విషయము. తర్వాత తర్వాత మనము ఇంకొక మందిరానికి ప్రయాణమయ్యాము. ఆ మందిరమే శ్రీ రాధా రమణ మందిర్. రాధా రమణ మందిర్కి వెళ్ళామనుకోండి, ఆ మందిరంలో అలాగే మనము మనల్ని మర్చిపోతాము. ఎందుకంటే ఆ రాధారమణుడు ఆ విధంగా ఉంటారు. ఆయన చక్కగా గాగుల్స్ అంటే స్పెట్స్ పెట్టుకొని ఉంటారు. ఆ పెదాలు చిరునవ్వుతో ఉంటాయి. పూర్తిగా నల్లటి విగ్రహము. కానీ అలాగే మనసును దోచుకునే విధంగా ఉంటారు. దీనిని శ్రీల గోపాల భట్ట గోస్వామి ఆయన స్థాపించారు. గోపాల భట్ట గోస్వామి శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క ఆలయంలో పూజారిగా ఉన్న వెంకట్ భట్ అనే ఆయన గారి కుమారుడు. ఒకసారి చైతన్య మహాప్రభువుల వారు ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ శ్రీరంగనాథుని ఆ విగ్రహాన్ని చూసి ఆయన అలాగే తన్మయత్వంతో అలాగే మూర్ఛిల్లిపోయారట. తర్వాత ఆయనను వెంకట్ భట్ వారి ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా ఆయనకు సపరిచర్యలు అన్నీ చేస్తున్నప్పుడు గోపాల భట్ట గోస్వామి ఆయన యొక్క వయస్సు 7 సంవత్సరాలు. అదే సమయానికి చాతుర్మాసం వచ్చేసింది. ఆ మాసంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోతారు, వర్షాకాలం కాబట్టి చైతన్య మహాప్రభువుల వారు కూడా శ్రీరంగంలో వెంకట్ భట్ వారి ఇంటి దగ్గరే బస చేశారు. అప్పుడు గోపాల భట్ట గోస్వామి మహాప్రభువుకి సేవలను అంతా అందించారు. తర్వాత 4 నెలల తర్వాత బయలుదేరేటప్పుడు ఈయన కూడా ఆయన వెంట వెళ్ళడానికి ప్రయత్నించారు. అప్పుడు మహాప్రభు చెప్పారు, ఓ గోపాల భట్ట, నీవు తల్లిదండ్రులందటినీ చూసుకొని వారి తరువాత తదనంతరం నువ్వు రావాలి అని చెప్పి వెళ్ళిపోయారట. అదే విధంగా తల్లిదండ్రుల భౌతిక దేహము ఇదైన తర్వాత చక్కగా గోపాల భట్ట గోస్వామి బృందావనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అందరు గోస్వాములు అందరూ కూడా వారు స్థాపన ఒక్కొక్క విగ్రహాన్ని ఉంచుకొని చక్కగా అలంకరణ చేస్తూ అభిషేకం చేస్తూ ఆరాధనలు చేస్తున్నారు. కానీ గోపాల భట్ట గోస్వామికి అలాంటి విగ్రహము ఏమీ లేదు. ప్రతిరోజు ఆయన అనుకునేవారట, నాకు కూడా ఒక విగ్రహం ఉంటే నేను ఎంత చక్కగా ఆరాధన చేస్తాను కదా అని కోరుకునేవారట. అలాగా ఒకరోజు ఆయన నదీ తీరానికి వెళ్ళి ఆయన ఆర్ఘ్యము వదులుదామని నీటిలో నీరును తీసుకున్నప్పుడు ఆయన చేతిలోకి చిన్న చిన్న శాలిగ్రామ శిలలు 12 వచ్చాయట, అలాగే మట్టితో పాటు. అయ్యో ఏంటిదని వదిలివేశారట. తర్వాత మళ్ళీ నీటిని తీసుకున్నప్పుడు మళ్ళీ చిన్న చిన్నవి శాలిగ్రామ శిలలు వచ్చాయట. అలాగే 3వసారి వచ్చాయట. అప్పుడు అనుకున్నారట, ఓ ఇందులో ఏదో ఉన్నది అనుకుని ఆయన తీసుకొని వచ్చి ఆ 12 శాలిగ్రామ శిలలను
అవే భగవంతుని యొక్క రూపాలు అనుకొని చక్కగా ఆరాధించేవారు. అయినా ఆయన మనసులో ఒక కోరిక, విగ్రహం అయితే చక్కగా వస్త్రాలన్నీ చేయవచ్చు, పూలు అలంకరణ చేయవచ్చు, ఎంత అందంగా ఉంటుంది అని మనసులో కోరుకుంటూనే ఉండేవారు. ఆ విగ్రహాలను, ఆ శాలిగ్రామ శిలలను పూజించడము, తర్వాత వాటిని ఆ, సాయంత్రం వేళల్లో వాటిని ఒక వస్త్రంలో వేసేసి చెట్టుకు కట్టివేయడం. ఎందుకంటే అక్కడంతా అడవి ప్రాంతాలు, బృందావనం అంటే ఇప్పటిలాగా కాదు కదా. కాబట్టి ఏవైనా మృగాలు లేకపోతే జంతువులు అన్నీ వచ్చి ఆ విగ్రహాలను అంతా కూడా ఇది చేయవచ్చు. అందుకని రాత్రి వేళల్లో వాటిని ఒక ఊయలలో కట్టి ఉంచేవారు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ఆయన మనసులో ఉన్న ఆ కోరిక అలాగే పెరిగిపోతూ ఉంది. ఎలాగైనా నాకు విగ్రహం ఉంటే బాగుంటుందని. ఆ రోజు కరెక్ట్గా ఆ నరసింహస్వామి చతుర్దశి, నరసింహస్వామి ఆవిర్భవించిన రోజు అనమాట. ఆ ఉదయాన శ్రీల గోపాలభట్ట గోస్వామి నిద్ర మేలుకుంటూనే అనుకుంటున్నారు, నాకు ఒక విగ్రహం ఉంటే బాగుండు, నేను ఆరాధన చేయడానికి అనుకుంటూ ఉండగా ఆ ఊయలలో అలాగే కదులుతూ ఉన్నదట. ఏమిటి ఈ రోజు ఎక్కువగా ఊయల్లో అలాగా కదులుతూ ఉందే అనేసి గోపాలభట్ట గోస్వామి వెళ్ళి అక్కడ పరిశీలించగా అందులో ఒక శాలిగ్రామ శిల శ్రీ రాధా రమణునిగా మారిపోయినదట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, గాగుల్స్ పెట్టుకొని ఉంటారు, చిరునవ్వుతో పళ్ళు కూడా బయట వచ్చినట్టు ఒక్కొక్కసారి ఆ విగ్రహము తెలుస్తుంది మనకు. ఆ విధంగా ఉండేసరికి ఆయన ఆనందపడిపోయారు. ఎలాగా ఆ ప్రహ్లాదునికి నువ్వు అనుకోవడం వెంటనే ఆ స్తంభం నుంచి వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చారు కదా, ఆ విధంగా నన్ను కూడా కరుణించావా తండ్రి అంటూ అప్పుడు గోపాల భట్ట గోస్వామి ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారట. ఇందులో ప్రత్యేకత, ఈ మందిరంలో ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతిరోజు పూజారులు ఆయనకు ఏ అలంకరణ చేయాలి అన్న విషయాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రాలను చూపించాలి, పువ్వులను చూపించాలి, ఇది నీకు బాగుంటుందా అంటే స్తబ్దుగా ఉంటారట. ఏది ఆయనకు నచ్చింది అంటే వెంటనే ఒక చిరునవ్వుని చిందిస్తారట. ఒక్కొక్క సమయము ఆయన దంతాలు కూడా బయట కనిపిస్తాయట. ఆ విధంగా అప్పుడు పూజారులకు భగవంతునికి ఆ ఆ బంధము ఆ విధంగా ఉండి, అలాగ వారు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే ఆయనకు నచ్చిన వస్త్రాలనే చక్కగా పూజకు ఆరాధనకు వినియోగించేవారట. అలాంటి విగ్రహ స్థాపన చేసినటువంటిదే శ్రీల గోపాల భట్ట గోస్వామి. ఆయన స్థాపించినదే శ్రీ రాధా రమణ మందిరం. ఈ మందిరాన్ని కూడా మనము బృందావనంలో చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు రెండవ యాత్రలో మనము చాలా మందిరాలను దర్శించుకున్నాము. ఇక ఇంకొక రోజు ఇంకొక చాలా మందిరాలను మనము దర్శనము చేసుకుందాము. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.